హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్కి రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్, ఫైనాన్షియల్ మిస్టేక్ గురించి చెప్తున్నాను. సో దీంట్లో ప్రొడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనే ఒక టాపిక్ కవర్ అవుతుంది. ఇది ఇల్లు తీసుకున్న ప్రతి వాళ్ళకి ఈ నాలెడ్జ్ చాలా అవసరం, తీసుకోబోతున్నా సరే. అందుకని వీడియోని చివరి వరకు చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా మంది లీడర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఈ లీడర్స్ అందరికి కూడా ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కంపెనీ ప్రొఫైల్, ప్రొడక్ట్ ప్లాన్, వీటి గురించి మాత్రమే ఆ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. కానీ ఈ బిజినెస్ కోసం మన కాంటాక్ట్ లిస్ట్ అయిపోతే డిజిటల్గా సోషల్ మీడియా నుంచి కాంటాక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఆ వచ్చిన లీడర్కి ట్రైనింగ్ ఎలా ఇచ్చాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, రిక్రూట్మెంట్ టిప్స్ ఎలా నేర్పించాలి, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనేది ఏ కంపెనీ కూడా నేర్పించట్లా. టీంని ఎలా నిలబెట్టుకోవాలి అనే లీడర్షిప్ టెక్నిక్స్ నేర్పించట్లే. ఇవన్నీ గమనించి నేను ఒక వీడియో కోర్స్ తోటి మీ ముందుకు వచ్చాను. డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ బ్లూ ప్రింట్. డిజిటల్ టూల్స్ నుంచి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ దాకా ప్రతిదీ కూడా A to Z 60 వీడియోస్ తోటి కోర్స్ తీసుకొచ్చాను. ఈ కోర్సు కేవలం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ చేసుకునే 100 మందికి మాత్రమే 90% ఆఫ్తో ఇస్తున్నాను. ఆ తర్వాత దీని రేట్ పెరగబోతుంది. డైరెక్ట్ సెల్లింగ్లో మీతో పాటు మీ టీం కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ కోర్సు త్వరగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో నరసింహారావు అని నా ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు. వాళ్ళ బ్రదరు దాదాపుగా ఒక ఫార్మా కంపెనీలో చేస్తాడు. 70,000 జీతం, 80,000 శాలరీ ఉంటుంది. ఒక 5 years బ్యాక్ ఒక 50 lakhs అపార్ట్మెంట్ తీసుకున్నారు. జీడిమెట్ల ఏరియాలో 50 lakhs ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాడు. సో దాదాపుగా తన దగ్గర ఉన్న సేవింగ్స్ తోటి ఒక 10 lakhs పేమెంట్ చేశాడు. ఒక 3 lakhs రిజిస్ట్రేషన్ ఇవన్నీ పోను దాదాపుగా 43 lakhs లోన్ ఎట్టాడు. 43 lakhs లోన్కి వెళ్ళాడు. ఆ లోన్కి వెళ్తున్న టైంలో ఆ బ్యాంక్ మేనేజర్ చెప్పాడు, ప్రొడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పాడు. అది ఎంత అవుతుంది యావరేజ్గా? ఎక్స్ట్రా మళ్ళీ ఒక 2.5 lakh నుంచి 3 lakhs అవుతుంది. ఆ రోజు వాళ్ళ తమ్ముడిని అడిగాడు, ఇదేదో ఇన్సూరెన్స్ అంటున్నాడు, ఏం సంగతి అని. వాడు నన్ను అడిగాడు. నేను చెప్పాను, ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది మీ అన్నగారికి చాలా అవసరం, తీసుకోమని చెప్పు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ పెద్దగా చదువుకోదా, ఇంటర్మీడియట్ దాకా చదువుకుంది, 2 పిల్లలు. ఇన్సూరెన్స్ చాలా అవసరం రా. సడన్గా అన్నయ్య కనుక ఈఎంఐ కట్టలేకపోతే ఆ ఇల్లుని, ఆ ఈఎంఐని వదిన కట్టాలా. వదిన కట్టలేకపోతే సో ఆ ఇల్లు ఏలంపాటకి వెళ్ళిపోతుంది. బ్యాంకు వాళ్ళు దాన్ని జప్తు చేస్తారు. చేతికి ఆ ఈఎంఐ పోని ఏమన్నా మిగిలితే చేతికి ఇస్తారు, లేకపోతే అది కూడా రాదు అని చెప్పారు. సో అప్పుడు ఆ 3 lakhsకి భయపడిపోయి అతను ఆ ఇన్సూరెన్స్ ఏం తీసుకోలే. వద్దులే అనుకొని లోన్కి వెళ్ళిపోయారు. లోన్ తీసుకున్న 5 years తర్వాత అప్పటికి 5 years ఈఎంఐ కట్టుకొని వచ్చాడు. సో అవుట్ స్టాండింగ్ ఈ 5 yearsలో ఎంత తగ్గింది అంటే మహా అంటే ఒక 3 lakhs తగ్గింది. 43 lakhs 3 lakhs తగ్గింది. 40 lakhs అవుట్ స్టాండింగ్ ఉంది. సో మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు అనుకోకుండా కార్లో ఊరు వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. తను చనిపోయాడు. చనిపోతే ఆఫీస్ నుంచి PF డబ్బులు ఇవన్నీ వస్తాయి కదా, తనకు రావాల్సిన కొద్ది సెటిల్మెంట్, వాటితోటి ఇల్లు నడుస్తుంది. కానీ ఈఎంఐ కట్టలేకపోతున్నారు. ఈఎంఐకి కష్టం అయిపోతుంది. ఈ వచ్చిన PFలో 1 month, 2 నెలలు, 3 నెలలు సో మా ఫ్రెండ్ వాళ్ళ వదిన ఈఎంఐ కట్టింది. తర్వాత తన వల్ల కావట్లేదు. ఏదో చిన్న జాబ్ చూసుకుంది. 10,000 12,000 స్కూల్ టీచర్గా, తన B.Ed కూడా లేదు కాబట్టి ఏదో నార్మల్ స్కూల్లో చెప్తుంది. పిల్లలు స్కూల్ ఫీజులు వెళ్ళడం, ఇల్లు కట్టడం కష్టం అయిపోతుంది. ఈలోపు బ్యాంకుల వాళ్ళు 3 months చూశారు, నోటీస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. లాస్ట్కి వేలంపాటకి వెళ్ళారు. వేలంపాటకి వెళ్తే నిజంగా బయట మార్కెట్ ఉన్నదానికన్నా కూడా తక్కువలే వస్తుంది ఒక్కోసారి. వేలంపాటలో అక్కడికక్కడ జరిపోయింది. వీళ్ళ చేతిలో రూపాయి లేదు, ఇల్లు ఖాళీ చేసి బయటకు వచ్చేసారు. ఇదే ప్రొడక్ట్ లయబిలిటీ అనే ఇన్సూరెన్స్ ఉంటే ఏం జరిగేది? ఈ ఇన్సూరెన్స్ కనుక ఆ రోజు అతను తీసుకొని ఉంటే ఇప్పుడు మార్కెట్లో లోన్ తగ్గుతున్న కొద్దీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండేది. అవుట్ స్టాండింగ్ అమౌంట్కి ఇన్సూరెన్స్ కవరేజ్, దీన్నే ప్రొడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అంటారు. నువ్వు 40 lakhs తీసుకున్నావు, నువ్వు కట్టిన అమౌంట్ ఒకటేసారి కట్టేస్తావు. నువ్వు కట్టిన అమౌంట్కి ఆ ప్రొడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ వెళ్ళిపోతుంది. ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత 25 లక్షలకు వచ్చింది అనుకోండి, ఆ ఇన్సూరెన్స్ 25 lakhsకే కవరేజ్ అవుతుంది. సో ఎంత ఉంటే అంతకే ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది. సడన్గా ఈ వ్యక్తికి ఏమన్నా అయితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ బ్యాంకుకి డబ్బులు కట్టేస్తుంది, ఇంటి పేపర్లు మీకు ఇచ్చేస్తారు. ఇది ప్రొడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్. ఇది తీసుకోకపోవడం వల్ల
ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడింది, ఇల్లు పోగొట్టుకోవాలి. సంపాదిస్తున్న వ్యక్తికి ప్లానింగ్ లేకపోతే పరిస్థితి ఇలానే అవుతుంది. సో ఈ ప్రొడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అందరూ తీసుకోవాలా అంటే అందరికీ అవసరం లేదు. వైఫ్ బాగా సంపాదించగలుగుతుంది, పిల్లలు కూడా చాలా పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకొక 4-5 సంవత్సరాలు ఉద్యోగానికి వెళ్ళిపోబోతున్నారు. అలాంటప్పుడు ఆ 3 లక్షలు 5 లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే సడన్గా ఉన్నాయినా వైఫ్ కట్టేస్తుంది, లేదా పిల్లలు చేతికి వచ్చేస్తారు, వాళ్ళు కట్టేసుకుంటారు. ఒకవేళ నీ దగ్గర డబ్బులు ఉంటే ఆ అమౌంట్ కట్టుకోవడం బెటర్. ఎక్స్ట్రా బర్డెన్ అనుకుంటే అది కట్టకపోయినా పర్లా. ఆప్షన్ నెంబర్ 1. ఒకవేళ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, మీకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది. ఓకే, ₹1,00,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టారు? సో సడన్గా నాకేమన్నా అయితే నా పిల్లలు రోడ్డు మీదకి రావద్దు, వాళ్ళు చదువు లాగొద్దు అని కట్టారు. అప్పుడు మీకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది, ఇక్కడ 43 lakhs లోన్ తీసుకున్నారు. సడన్గా ఏమన్నా అయితే ఆ టర్మ్ ఇన్సూరెన్స్ అప్లై చేస్తారు. ఆ టర్మ్ ఇన్సూరెన్స్లో నుంచి 40 lakhs ఆ రోజుకి ఎంత ఉందో అంత అవుట్ స్టాండింగ్ బ్యాంకుకు కట్టేస్తారు. ఆ మిగిలిన 60 లక్షలు 70 లక్షలతో పిల్లల్ని చదివించుకుంటారు. మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నా అది అక్కర్లేదు. సో ఓవరాల్గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒకవేళ ఇల్లు తీసుకుంటున్నారు, ఏదన్నా లోన్లు తీసుకుంటున్నారు, బయట అప్పులు చేస్తున్నారు, అవి మీరు కట్టగలుగుతారో లేదో తెలియదు, పొద్దున్న లేస్తే మనకేమైందో గ్యారంటీ లేదు, ఆఫీస్కి వెళ్తే ఇంటికి వస్తామో లేదో తెలియదు, పడుకుంటే పొద్దున లేస్తామో లేదో కూడా మన చేతిలో లేదు. అలాంటప్పుడు నీ ఒక్కడి సంపాదన మీద ఇల్లు ఆధారపడి ఉంది అంటే, నువ్వు లేకపోతే వాళ్ళు బతకలేరేమో నీకు క్లారిటీ వచ్చి ఉంటే ఐదర్ టర్మ్ ఇన్సూరెన్స్ అయినా తీసుకోవాలి, లేదా ప్రొడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఓన్ లోన్ తీసుకుంటుంటే అదైనా తీసుకోవాలి. ఏదో ఒక ఇన్సూరెన్స్ లేకుండా గుడ్డిగా మన మీద మన నమ్మకంతో, మన దేవుళ్ళమేం కాదు, నేను ఉంటాను బతుకుతానని ధైర్యంతో గుడ్డిగా అలా వెళ్ళిపోతే ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తాయి. సో మళ్ళీ చెప్తున్నాను, మీ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీ ఫ్యామిలీ రోడ్డు మీదకి రాకుండా ఉండాలంటే ఐదర్ టర్మ్ ఇన్సూరెన్స్, ఒకవేళ ఇల్లు తీసుకునే పని అయితే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేయండి, మీకు ఎంత ఎలిజిబుల్ అవుతుందో అంత టర్మ్ ఇన్సూరెన్స్కి వెళ్ళండి. ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ పాసిబిలిటీ లేదా ప్రొడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్కైనా వెళ్ళండి. అయితే మ్యాక్సిమం ఇది ఇల్లు తీసుకునే టైంలోనే ఇస్తారు చాలా బ్యాంకులు అయితే. ఇప్పటికీ ఆలస్యమైంది ఏం లేదు, మీ బ్యాంక్ మేనేజర్ని కలవండి, ఈ ఆప్షన్ ఇంకేమైనా ఉందో చూడండి. ఒకవేళ ఆప్షన్ లేదంటే మీరు ఎంప్లాయీ పర్సన్ అయితే ITR ఫైల్ చేసినా, మీరు శాలరీడ్ పర్సన్ అయినా మీకు ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ ఉందో ప్లాన్ చేసుకోండి. ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ లేదు, అది లేదా మినిమం యాక్సిడెంట్ పాలసీ అయినా తీసుకోండి, యాక్సిడెంటల్ డెత్ పాలసీ. ఒకవేళ యాక్సిడెంట్తో మీకు ఏమన్నా ఆ అమౌంట్ ఇంట్లో వాళ్ళ లోన్కి కట్టేస్తారు, ఆ ఇల్లు సొంతం అవుద్ది, సరే ఏదో కింద మీద పడి పిల్లల్ని చదివించుకుంటారు. ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి చెక్ చేసుకోవాలి. నెగ్లెక్ట్ చేయకండి, ఫ్యామిలీని కాపాడుకోవాలి, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మీకు ఏం అర్థమైంది అనేది కామెంట్లో పోస్ట్ చేయండి. మీకు అర్థమవుతున్న దాన్ని బట్టి, మీ కామెంట్స్ని బట్టి ఓకే, సో నేను నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, నా బ్రదర్స్కి, నా సిస్టర్స్కి ఒక నాలెడ్జ్ ఇవ్వగలుగుతున్నాననే నాకు కూడా క్లారిటీ వస్తుంది. నేను ఇంకా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు ఏ కంటెంట్ తీసుకురావాలో కూడా నాకు ఒక ఐడియా ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందు ఉంటుంది. గో సెల్ఫ్ మేడ్.